యూట్యూబ్‌లో మనం ఎలాంటి వీడియో చేశామన్నది ముఖ్యం గాదు. ఆ చేసిన వీడియోకి మనం ఇచ్చే వాయిస్ ఎంత క్లియర్‌గా ఉన్నది, ఎంత నీట్‌గా ఉన్నది, ఎదుటి వాళ్ళకి ఎంత క్లియర్‌గా మనం చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అనేది ముఖ్యమనమాట. అయితే ఇందుకోసం చాలా మంది గూడా మైకులు వాడుతూ ఉంటారు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. నేను మాత్రం ఈ రోజు వరకు అంటే 2 సంవత్సరాలైంది నేను యూట్యూబ్ స్టార్ట్ జేసి. 2 సంవత్సరాల నుంచి నేను మైక్ వాడిందే లేదు ఇంతవరకు. ఎందుకంటే నేను తొందరపడి యూట్యూబ్‌లో మనకొచ్చే ఇన్‌కమ్‌ని జూసుకొని మనం దాని కోసం ఖర్చు జేయాలి. తొందరపడి నేనైతే ఏది గూడా ఖర్చు జేయలేదు. యూట్యూబ్ కోసం నేను మొత్తం మీద నేను ఒక 2, 3 వేలు గూడా ఖర్చు జేయలేదనమాట. యూట్యూబ్ స్టార్ట్ జేసిన దగ్గర నుంచి. ఒక టైఫాయిడ్ 800 పెట్టి తీసుకున్నా. ఇంకొకటి సెల్ఫీ స్టిక్ 200 పెట్టి తీసుకున్నా. సెల్ఫీ స్టిక్స్ అయితే 2 తీసుకున్నా అనమాట. 400 ఇంకోటొచ్చేసి ఇప్పుడు నిన్న నేను రీసెంట్‌గా ఒక మైక్ అయితే తీసుకున్నాననమాట. అసలు నిజం చెప్పాలంటే చాలా వరకు మైకులు లేకుండా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా గూడా నాకు చాలా మంది ఎక్కువగా పెట్టే కామెంట్ నన్ను కాల్ చేసి నాతో మాట్లాడే వాళ్ళు గూడా మన ఫాలోవర్స్ ఫస్ట్ నన్నేమడుగుతారంటే, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నువ్వేం మైక్ వాడతావు అని అడుగుతారు. నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలయింది. ఇంతవరకు నేను మైక్ వాడిందే లేదు. నేను నిన్న ఎందుకో జస్ట్ ట్రై చేద్దాం నేను గూడా మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి చూద్దాం అని జెప్పి ఒక మైక్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ జేసుకున్నానన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది గూడా ఆ మైకు పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంతకు ఎలా వస్తుంది అసలు మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తే? ఇంతకు ముందులాగే వస్తుందనే నేను అనుకుంటున్నా. అసలు నాకు మైక్ అవసరం లేదని అనుకుంటా. చాలా మంది అంటారు నన్ను కామెడీగా, మైక్ ఏమన్నా మింగినవా అట్లా మాట్లాడతావు అంత గట్టిగా అంటారు. ఇంక నాకు మైక్ ఎందుకులే అనుకున్నా. కానీ సరే చూద్దాం ఒకసారి అని జెప్పేసి కొంచెం తక్కువ బడ్జెట్‌లోనే ఒక మైక్ అయితే తీసుకున్నానన్నమాట. ఈరోజు నేనిచ్చే వాయిస్ ఓవర్ అయితే ఆ మైక్ తోటే. ఇంక మీ పనులు ఎంత వరకొచ్చినాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే నిజం చెప్పాలంటే తొందరపడి ఖర్చులెక్కువగా పెట్టుకోమాకండి. అది కొనడము, ఇది కొనడము. మీకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టే ఖర్చు జేసుకోండి. మనం చెప్పే 4 మాటలైనా యూట్యూబ్‌లో క్లారిటీగా ఎదుటి వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఉంటే ఆటోమేటిక్‌గా వీడియోస్ అనేటివి అవే వైరల్ అయిపోతాయన్నమాట. ఇదన్నమాట సంగతి. ఓకేనా మరి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మైక్‌తో వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎలా వస్తుందనేది ఒక క్లారిటీ ఇవ్వండి నాకు కామెంట్ రూపంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.